గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కూడా వదిలిపెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రిషికొండను తవ్వి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. ప్యాలెస్లు కడితే పవన్ కళ్యాణ్ ఊరుకోరని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారని అన్నారు. అటు ముంబై నటి వేధింపులకు గురి చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఇక ఎవరు రక్షణ కల్పిస్తారంటూ ప్రశ్నించారు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న. ఈరోజు వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా.